సూపర్ స్టార్ మహేష్ బాబు వర్సెస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరి మధ్య నువ్వా నేనా అనేతల 5 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడికి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేసినట్లయితే వీరి మధ్య మొట్టమొదటి పోటీ 2013 సంవత్సరంలో జరిగింది. సంక్రాంతి బరిలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నాయక్ అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీలో తను 2 పాత్రలో అద్రగొట్టారని చెప్పుకోవచ్చు. ఒక పాత్ర మాస్ రోల్లో దుమ్ము దులిపితే మరొక పాత్ర లవ్ అండ్ కామెడీతో అద్దరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. ఈ మూవీకి 2 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీలో మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే మహేష్ బాబు గారు అన్నదమ్ములుగా అద్దరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ ప్రేక్షకుల్ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ 2014 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా సంక్రాంతి బరిలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వన్ నేనొక్కనంటూ రావడం జరిగింది. ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్ కు ఏమాత్రం ఎక్కలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 2 రోజుల గ్యాప్ తో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఎవడు అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీలో అల్లర్జున్ గారితో పాటు కాజల్ అలాగే శృతి హాసన్లు హీరో హీరోయిన్లుగా అయితే నటివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఎవడు మూవీతో. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 2014 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆగడు అనే మూవీ తెరవడం జరిగింది. ఈ మూవీ భారీ అంచనాల మేరకు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే ఎదురు చూసిందని చెప్పుకోవచ్చు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. ఈ మూవీకి 12 రోజుల గ్యాప్ తో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గోవిందుడే అందరు వాడేలే అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. మూడవసారి బాక్సాఫీస్ విన్నర్ ఎవరన్నట్లయితే కాస్త యావరేజ్ చిత్రంతో పయంజలైతే కొనసాగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇక వీరి మధ్య 4వసారి బాక్సాఫీస్ పోటీ కాస్త గ్యాప్ తో జరిగింది 2018 సంవత్సరంలో. ఈసారి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రంగస్థలం అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఒక రేంజ్ లో హిట్ అయ్యని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి ఇండస్ట్రీ గా అయితే నిలిచింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. ఈ మూవీకి 20 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు భరత్ అనే నేను అనే మూవీ తెరడం జరిగింది కొరటాల శివ గారి డైరెక్షన్ లో. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే నిలిచింది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య చిట్ట చివరిసారిగా 5వసారి బాక్సాఫీస్ పోటీ 2022 సంవత్సరంలో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తండ్రి కొడుకులుగా నటించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు ఆచార్య మూవీ. ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్ల మేరకు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే ఎదురు చూసిందని చెప్పుకోవచ్చు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి. ఈ మూవీకి 13 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సర్కారి వారి పాట అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీ మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ పొందినప్పటికీ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇలా 5వసారి బాక్సాఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సర్కారి వారి పాటతో విజయం అయితే సాధించారు. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి 5 సార్ల బాక్సాఫీస్ క్లాస్ లో మీకు బాగా నచ్చినటువంటి క్లాస్ ఏదో అలాగే మీ ఫేవరెట్ అభిమాన హీరో ఎవరు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.